హాయ్ అండి, నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 333 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో లాస్ట్గా చివరిసారిగా మీ పట్ల పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా ఏంటి చూద్దామండి. మీ పర్సన్ నేమ్ అనుకోండి, 3 సినారీస్ తీస్తాను, మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి. ఒకవేళ ఫస్ట్ సినారీ తోటే కనెక్ట్ అయ్యిందంటే లెఫ్ట్ అవ్వచ్చండి. ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాల్స్తే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆఫ్ పేమెంట్కి ఫుల్ రీడింగ్ అండి. టైం అయితే 30 మినిట్స్ ఉంటుంది. 30 మినిట్స్ లోపల మీరు ఎన్ని ప్రశ్నలను అడుక్కోవచ్చు. ఒక 5 మినిట్స్ రెమెడీస్ ఉంటాయి. యంత్రతంత్ర పరంగా కూడా మీకు సొల్యూషన్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్, గైడెన్స్ కూడా ఇవ్వబడతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్దాం మనము. మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్లో ఏమనుకుంటున్నారు అనేటువంటిది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ ఏమనుకోండి, ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు లేట్ నైట్లో. ఇది జనరల్ రీడింగ్ అండి. మీ పర్సన్ అయితే ఏదో ఫాస్ట్గా మీ దగ్గరికి ఒక ఆఫర్తో మీ దగ్గరికి రావాలి, ఇంకా లేటే చేయొద్దు అనేటువంటిది అనుకుంటున్నారండి మీ పట్ల. ఫాస్ట్గా అంటే ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక గ్రేట్ పర్సన్గా కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీ రిలేషన్షిప్లో ఉంటే కూడా వాళ్ళు కూడా ఒక గ్రేట్ పర్సన్గా అవుతారు అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు, అందంగా ఉంటారు, మనసు కూడా మీది చాలా మంచిది, అందుకే మీకు కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి. మీరు ఒక 10 మందికి హెల్ప్ చేసేటువంటి పొజిషన్లో మీరున్నారు. మీరు కాకపోతే మీకు కొన్ని బాధలు ఉన్నాయి. మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంతో మంచి మనసు ఉండి, అందంగా ఉండి, హెల్ప్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తులు అయినప్పటికీ మీకు కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీ పట్ల. వాళ్ళు మీ అందాన్ని, మీ ఆఫర్ని అప్పుడు యాక్సెప్ట్ చేయకుంటే ఇప్పుడు రావాలి, తొందరగా రావాలి. ఒకవేళ రాలేకపోతున్నందుకు బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీరు గుర్తుకొచ్చి వాళ్ళైతే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ అయి ఉంటుందండి ఇది కంపల్సరీ. ఎప్పుడెప్పుడు రావాలా మీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. 2 వేస్ ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. లేదంటే ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక స్థాయిలో, ఒక స్టార్ లెవెల్లో మేము ఉండాలి, ప్రజెంట్ ఉండలేకపోతున్నాము, సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నట్లు తెలుస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ సినారీలో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం క్లారిఫికేషన్ కూడా అడుగుదామండి. నెక్స్ట్ సినారీలో ఏంటి, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. చాలా చాలా పెయిన్ఫుల్గా వాళ్ళకి నిద్ర అయితే పట్టట్లేదండి. వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, చాలా పెయిన్ఫుల్గా బాధపడుతూ ఉన్నారు. ఏంటి సిచ్యువేషన్ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి ఏదో ఒక నిర్ణయానికి వస్తున్నారండి. మరి చూద్దాము. చూస్తూ ఉన్నారు, ఆగుతూ ఉన్నారు. కొంత అసలు ఎట్లా అంటే కత్తి పట్టుకొని వేసేద్దాం అన్నట్లు అంత. అసలు ఏంటి మీతో లైఫ్, మీరు 10 మందికి హ్యాపీగా నవ్విస్తూ, నవ్వుతూ, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ గర్వంతో వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు చూడండి, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వాళ్ళు ఒకవేళ దూరం అయ్యి ఉంటే వేరే వాళ్ళని కూడా సజెషన్, గైడెన్స్ అడుగుతూ ఉన్నారు. లేదంటే మీరిద్దరు చెప్పే స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటి ఈ సంతోషం అంతా దూరం అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఆ హ్యాపీనెస్సే లేదంట వాళ్ళ లైఫ్లో. చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ప్రేమను చాలా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. అది మనుషులు ఉన్నప్పుడు తెలియదండి, మనుషులు దూరం అయ్యాక తెలుస్తుంది మీ విలువ. ఇప్పుడైతే ప్రతి చోట మీ గురించి వాళ్ళు సడన్గా వెళ్ళి సజెషన్, గైడెన్స్ ఇచ్చే వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నారు, ఈ పెయిన్ఫుల్ బాధ తట్టుకోలేక.
ఏఐని అలాంటివి కూడా అడుగుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఓకేనా? వాళ్ళకి ఆలోచన ఏం తోచక ఏఐ సజెషన్ కూడా అడుగుతూ ఉన్నట్లు తెలుస్తుంది. మీ పేరు వాళ్ళ పేర్లు చెప్పి ఏంటి మా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది నెక్స్ట్ అని అలా కూడా ఉన్నట్లు తెలుస్తుందండి. అంతలా బాధపడుతున్నారు మీ పర్సన్ మీ గురించి. ఓకేనండి? ఎటు తోచక బయటికి పోలేని సిచ్యువేషన్లో సడన్గా ఇప్పుడు ఎవరుంటారు అని చెప్పేసి గూగుల్ ఏఐని సజెషన్ అడుగుతున్నట్లు తెలుస్తుంది. అంతలా అనుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. థర్డ్ సినారీలో మీ గురించి మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ ఎడబాటు ఏంటి, ఈ స్ట్రగుల్స్ ఏంటి అని చెప్పేసి మీ గురించి తెలుసుకున్నారు. ఇన్ని రోజులు మీతో గొడవ పడ్డాక అసలు ఈ సిచ్యువేషన్ అంతా నేనే క్రియేట్ చేసుకున్నాను కదా, ఎందుకు ఒకవేళ స్టార్టింగ్లో గొడవలు పడి ఉండి ఇంకో అన్నింటి పట్ల సక్సెస్ఫుల్ పర్సన్ మీరు. అంటే మీరు దేని గురించి ఒక ఇల్లు, పొలము, గోల్డ్, ఫ్యూచర్ ప్లాన్స్, కిడ్స్, స్టడీస్ ఇవన్నింటి పట్ల మీరు కొంత స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసినట్లున్నారు. కమిట్మెంట్స్ గురించి అన్నిటి పట్ల తొందర లోపలనే సక్సెస్ చేయాలి అలాంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ద సన్ ఎనర్జీ మీరు గ్రేట్ఫుల్ పర్సన్ మీ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఎందుకు గొడవ పడ్డానా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈడ క్యాస్ట్ గురించే, లేదంటే కలర్ గురించా, లేదంటే ఏదైనా వైకల్యం గురించా, ఏదైనా తక్కువ చేసి మిమ్మల్ని జీరో లెవెల్లో చూసి ఉంటే మీరే గ్రేట్ పర్సన్ అని చెప్పేసి లేట్ నైట్లో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మరి మనం క్లారిఫికేషన్ అడుక్కుంటూ వద్దాము. అసలు ఫస్ట్ సినారీలో ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఏంది బ్యాలెన్స్ చేసుకోలేక సతమతం అవుతూ ఉన్నారు, ఏం స్ట్రగుల్స్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. చెప్పండి యూనివర్స్ ప్లీజ్. అదే అండి, మీకు ఫోన్ చేద్దాము అనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మరి స్ట్రగుల్స్ ఏంటి? చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు మీ గురించి. చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటంటే బాగా చేయి దాటిపోయింది. ఏంటి ఇంత మీరు బాధపడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకు కూడా అదే బాధ అయ్యింది. ఒక్కొక్కసారి అయితే సూసైడ్ లెవెల్కి కూడా వెళ్ళిపోయి చేసుకోలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి అలా అయిపోతుంది. మిమ్మల్ని ఆ పరిస్థితులు పెట్టి వెళ్ళారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా అదే కర్మ ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చూసారా? 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే సొసైటీ, ఫ్యామిలీ ఇలా ఒక అంటే జైలు జీవితం లాంటి సమస్యలు. ఇంకోటి ఏంటంటే నేమ్ ఫేమ్ ఉండేటువంటి వ్యక్తుల్లా ఉన్నారు మీరు. ఇంకా ఒకే యూనియన్లో అలా పనిచేసే వాళ్ళు, ఒకే కమ్యూనిటీలో ఉండేటువంటి వ్యక్తుల్లా ఉన్నారు మీరు. ఇంకేమైనా కోర్టు తీర్పుల గురించి, కోర్టు వరకు ఇష్యూస్ పోయిన తర్వాత, మీ నుంచి పోయిన తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కోర్టు ఇష్యూస్ వరకు పోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మీ గురించి, మీ ప్రేమ గురించి, మీ హెల్పింగ్ నేచర్ గురించి ఫాస్ట్గా మీ దగ్గరికి వద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు చేసిన దానికే వాళ్ళు స్ట్రక్ ఎనర్జీలో ఉండి ఇగో లాస్ట్కి ఈ కోర్టు అది ఇది ఎండ్ చేసేయాలనుకుంటారు. అంటే వాళ్ళ థర్డ్ పార్టీ, మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి థర్డ్ పార్టీ రిలేషన్ ఈ కోర్టులో ఒకవేళ కేసులుగాన ఉండి ఉంటే లైఫ్ ఇంకా కోర్టుల వరకే వాళ్ళ లైఫ్, మా లైఫ్, ఆ లైఫ్ని ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు. స్ట్రెంత్ అవుతా ఉన్నారు. డెత్ అండ్ రీబర్త్. ఒక్కొక్కసారి వాళ్ళు సూసైడ్ చేసుకుందామా, లైఫ్ ఎండ్ చేసేద్దామా అన్నంతగా ఆలోచిస్తారు. కానీ లైఫ్ ఎండ్ చేయడం కాదు, థర్డ్ పర్సన్తో ఉండేటువంటి జైలు జీవితం లాంటి నరకాన్ని ఎండ్ చేసేసి మళ్ళీ స్ట్రెంత్ అవుతా ఉన్నారు. అంటే ఒకవేళ కోర్టు ఇష్యూస్ కానీ ఉంటే ఆ కోర్టు ఇష్యూస్ నుంచి ఆ రిలేషన్షిప్ అంతవరకు ఎండ్ చేసేసి, అంటే డివోర్స్ అలాంటివి ఇచ్చేసి మీ లైఫ్లోకి రావడానికి, మళ్ళీ మీ హెల్పింగ్ వాళ్ళు పొందడానికి మీ దగ్గర ఉంటేనే మీరు ఒక స్టార్ లెవెల్లో ఉంటే పర్సన్, అందుకనే మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ అవుతా ఉన్నారు. స్ట్రెంత్ అవుతారు. ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళు. డైలమాలో ఉంటున్నారండి. ఏంటంటే ఒప్పొంగినటువంటి ప్రేమ గుర్తుకొస్తుంది. అలల్లాగా సముద్రంలో అలలు ఎలా ఉప్పొంగినట్లు వస్తాయో మీ మీద ప్రేమ కూడా అలా పొంగుకొస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే
ఎటు పాలు పోలేక అటు నుంచి రాలేక ఒకవేళ కోర్టు కేసులు ఉంటే ఆ కోర్టు కేసుల్లో తీర్పు వచ్చేదాకా ఆ రిలేషన్ని ఎండ్ చేసి ఇక్కడ రావాలని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి. ఎవరితో రీడింగ్ చాలా అది ఉంది. ఓకే అండి. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అయితే ఇగో ఆలోచన చుట్టూ ఎంత ఉన్నా వాళ్ళు ఎవరికి తెలియకుండా గుట్టురట్టుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మీ ఆలోచనలతోటే చుట్టుముట్టి బందీ అయిపోయినట్లు కూడా తెలుస్తూ ఉందండి వాళ్ళ పరిస్థితి అది. ఓకేనా. వాళ్ళు చేసిన అతి తెలివి వాళ్ళకి ముప్పై కూర్చుంది. ఎవరు తోడుకున్న గుంతలో వాళ్ళే పడతారన్నట్లు అయిపోయిందండి. ఫస్ట్ సినారీలో మీ పర్సను అలా అయిపోయారు. ఫోన్ చేద్దామంటే కూడా అవకాశం లేదంట వాళ్ళకి. మీకు ఫోన్ చేద్దాము, మెసేజ్ చేద్దామంటే కూడా అలా ఇరుక్కుపోయారు బందీగా. ఓకేనా. ఒక బందిపోట్లాగా అయిపోయారు. సరే, నెక్స్ట్ సినారీలో ఈ 10 ఆఫ్ స్వార్డ్స్ ఏంటి అసలు ఏంటి చెప్పండి యూనివర్స్. ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నారు? ఎందుకు అంత అలా పెయిన్ఫుల్గా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు? టైం టైం ఏంది ఇలా అయిపోయింది అంటే సాడ్ సిచ్యువేషన్కి వెళ్ళారు కదా మీ రిలేషన్షిప్. ఈ ఈ సాడ్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి చూడండి. మీరు హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్ నుంచి సాడ్లోకి అడుగు పెట్టారు. మళ్ళీ హ్యాపీ లైఫ్ మా లోపల వస్తుందా రాదా అని చెప్పేసి మీ పట్ల ఒక నిర్ణయానికి వస్తున్నారుగా చూడండి. ఆలోచనలు ఇదంతా నేను చేసుకున్నదే, నా చుట్టూరా నేను చేసుకొని నేనే ఉచ్చులో బిగుసుకుపోయాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి ఈ మనస్పర్ధలు ఏంటి, ఈ గొడవలు ఏంటి మా మధ్యలో, ఎందుకు ఇలా అయిపోయాను నేను? క్యాస్ట్ అని, ఏజ్ అని, రిలీజియన్ అని, లేదంటే హోదా అని, లేదనంటే పెద్ద చిన్న ఇలాంటివి, ఇంకా డబ్బు ఉంది లేదని చాలా చులకన చూశాను కదా అని చెప్పేసి మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మళ్ళీ మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి ఇగో 24/7 ఏం చూస్తున్నారు అంటే మీ ఆత్మీయతను పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. మీ ఆత్మీయతను పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి. ఇదండి రీడింగ్ సెకండ్ సినారీలో. అది మరి థర్డ్ సినారీలో ఏంటి వాళ్ళు? థర్డ్ సినారీలో ఏంటి? ఓవర్ థింకింగ్ ఏంటి? టవర్ సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ తెలుసుకుంటారేంటి? మళ్ళీ మీకు అన్ని విధాలుగా ఉండాలి, అది తొందర లోపలనే అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ గురించి అన్నీ తెలుసుకున్నారు. మీతో గొడవ పడినాక నిజాలు ఏంటివో బయటపడ్డాయి మీ నుంచి. కొన్ని ఏంటంటే ప్రళయం వచ్చినాకనే తెలుస్తుంటుంది అంటారు కదా, అలా అయిపోయింది. ఇక చూడండి, బాగా ఓవర్ థింకింగ్ ఏంటంటే ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి. ఒకవేళ ఫాస్ట్గా వాళ్ళకి కోపం వచ్చినా, మీకు కోపం వచ్చినా, ఈ సపరేషన్ ఎదురైనా ఇప్పుడు అవన్నీ తీసేసి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇదంతా నేనే కదా తొందరపడి చేసుకున్నాను కదా ఈ కొట్ల గొడవకి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ద చారియట్ ఏంటి? మొత్తము హ్యాంగ్డ్ మ్యాన్లో అయిపోయిందంట మీ రిలేషన్షిప్. మీరు విడిపోయిన తర్వాత అది తెలుసుకున్నారంట. మొత్తం ఉల్టా అయిపోయిందని చెప్పేసి తెలుసుకున్నారంట. టవర్ సిచ్యువేషన్కి ఏంటంటే మీ దగ్గరికి రీయూనియన్, ఫోను, నైట్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. మొత్తం మళ్ళీ హ్యాంగ్డ్ మ్యాన్ ఏంటంటే లోపల బాధపడుతూ ఏం చేయలేని సిచ్యువేషన్ అంట మీ పర్సన్. ద చారియట్ తెలుసుకున్నారు, స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఏ విషయంలో? అదే ఇంతకుముందుకు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగి ఉంటే వాటి విషయాల గురించి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. జడ్జిమెంట్ మీకు న్యాయం చేయాలని చెప్పేసి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. ద ఫూల్ ఏంటి? చూడండి, మీ తొందర లోపలనే మీకు ఆత్మీయుల్లా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ ఆ నిర్ణయం తీసేసుకున్నారు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి రీడింగ్ చివరి వరకు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు, మంచి కామెంట్ చేసినందుకు, మీకు ఏ సినారీ నచ్చితే ఆ సినారీ. ఓకేనండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అయితే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారు. మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చు ఈ టెంపుల్స్ని. ఇప్పుడు ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. నిత్య దీపారాధనకు నోచుకోక శిథిలావస్థలో దుమ్ము ధూళి అంతా ఎంత అంటే ఇంకా అట్లా ఉండే దాని నుంచి అయితే బయటపడడం. మీరు ఇంకా
నో అని, కాదని, ఈ రీడింగ్ వేస్టు అట్లా ఇట్లా ఏదేవో మనసులో అనుకున్నా, ఆయన ఎప్పుడో పోయిన అనవసరంగా వీడియో టైం వేస్టు ఇట్లా అనుకోవడానికి నాట్ ది రైట్ టైం. చూసారండి, ఇది అక్షర సత్యం. ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీరే చూస్తారంట. ఓకేనండి, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నుంచి ఇంత వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా రావచ్చు. ఓకేనా, బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి. ఇంకేంటండి, ఎస్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి రీడింగ్. ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉంటే హాఫ్ పేమెంట్కి ఫుల్ రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.